జగన్ గారు తీసుకున్నారు. మనకి ఆదరణగా ఇచ్చేయమని యువన శ్రద్ధ జరుగుతున్న దాడులు ఆయన దృష్టికి వస్తున్నాయి. మీరు జ్ఞాపకం చేసుకోండి. యువక పశు పెంచని సహాయం చేయండి. అన్ని జనులని సముద్రపు పోషణ అంతకరణ శక్తి మందులపైన దేవుడానికి మీకు వందనాలు తెలుసుకుంటున్నాను. ముట్టినవాడు నా కన్నులు ముట్టినట్టు అన్నారు. తెలుసుకుంటున్నాను. అయ్యా పశు పెంచండి. అయా సహాయం చేయించండి. నిరాశ నిస్పృహలో మన దైవజనులను ఆదరించి దైవత్వం బలపరుస్తుంది. రాజస్వాలను బలంగా పట్టుకుని మా ప్రభుత్వ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామంలోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. సహోదరులారా, ఆదికాండం 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో పగటి కాలమంతా మీరు కాపాడి రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరి కొందరు భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. వారి డ్యూటీలలో, పనులలో, ప్రయత్నములలో మీ కృపాక్షేమాలుంచి మీరు కాపాడండి. వారి వృత్తుల్లో కూడా ఉన్నతమైన పదవులు దాయించేయండి. బిషప్ రాజయ్య డ్యూటీలో ఉన్నారు, క్షేమంగా నడిపించి ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందిన ధ్యానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇప్పుడు మీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనము గత ప్రభు దినమున అనేకమైన విషయాలు ధ్యానించుకున్నాం. మన దేవుడు మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు. అబ్రహామునకు మాట ఇచ్చి మాట నెరవేర్చే. ఏమని మాట ఇచ్చాడు? నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఇస్సాకు జీవితములో మాట ఇచ్చి మాట నెరవేర్చాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, దేశమందు పరవాసివై ఉండుము, నూరంతలుగా ఆశీర్వదించాడు.
మరి యోసేపుతో నువ్వు ఐగుప్తునకు వెళ్ళుటకు యాకోబుతో భయపడవద్దు అన్నాడు. యాకోబుతో అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. మోషే జీవితములో మాట ఇచ్చి మాట నెరవేర్చిన దేవుడు. సమూయేలు జీవితములో ఏలీ కుటుంబాన్ని గురించి మాట ఇచ్చి మాట నెరవేర్చిన దేవుడు. మరియా జీవితములో మాట ఇచ్చి మాట నెరవేర్చిన దేవుడు మన దేవుడు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించి ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చాడు. నెబుకద్నెజర్ జీవితంలో కూడా మాట ఇచ్చి మాట నెరవేర్చాడు. శిక్ష పంపించాడు నెబుకద్నెజర్. ఇప్పుడు రెండవ భాగంలో ఏం చదువుతున్నాము? యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. శారాకు ఎన్ని పేర్లమ్మా? 4 పేర్ల 3 పేర్ల? ఎన్ని పేర్లున్నాయి శారాకు? 1 శారాయి. శారాయిని దేవుడు ఏం చేశాడు? శారాగా చేశాడు. శారాయి అనగా జగడగొండి అని అర్థం. సామెతల గ్రంథం 21:16 జగడగొండితో కాపురము చేయుట కంటే అరణ్యములో నివసించుట మేలు అనే పదం మనం చూస్తాం. ఇక శారాను దేవుడు శారాయిని శారాగా మార్చాడు, అనగా రాజకుమార్తె. ఎంత గొప్ప దేవుడండి! శారా రాజకుమార్తె. బైబిల్లో మన దేవుడు ఆయా వ్యక్తులను గురించి ఆయన గొప్ప కార్యాలు జరిగించాడు. యాకోబుతో ఏమన్నాడు? ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడును. యాకోబు అనగా మోసగా, ఇశ్రాయేలు అనగా దీవించబడినవాడు. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మరణము ద్వారా పాపులను పరిశుద్ధులుగా చేశాడు, అనీతిమంతులను నీతిమంతులుగా చేశాడు, దుర్మార్గులను సన్మార్గులుగా చేశాడు, వేశ్యలను సంసారులుగా చేశాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో ఏముందంటే, మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండె ఇచ్చేదను, మీకు నూతన స్వభావము కలగజేసేది. చూసారా? జక్కయిని గురించి ఏమన్నారు? ఈయన పాపి అయిన మనుష్యుడు అని లోకమనింది. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఆ పాపాత్మలను గురించి సీమోన్ ఏమన్నాడు? ఈమె ఎవతో ఎటువంటిదో ఈయన ఎరిగి ఉంటే అని అంటూ తనలో తాను ఏమంటున్నాడంటే ఈమె పాపాత్మురాలు అంటున్నాడు.
కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఆమె విస్తారముగా ప్రేమించిన గనక ఆమె విస్తార పాపములు క్షమించబడెను, సమాధానమ్మ గలవదానివై వెళ్ళు అన్నాడు. ఏమిచ్చాడు యేసు ప్రభు? సమాధానమ్మ అని పేరు పెట్టాడండి. చూశారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రజల మనస్సులను మార్చువాడు. 104వ కీర్తన 7వ వచనం. 104వ కీర్తన 7వ వచనం. నీవు గద్దింపగా అవి పారిపోయెను, ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోవును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రజల యొక్క మనస్సులను మార్చువాడు కనుక శారాయిని శారాగా మార్చాడు. పైగా శారాను గురించి దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆదికాండం 17వ అధ్యాయం 16వ వచనం. నేను ఆమెను ఆశీర్వదించి, ఎంత శ్రేష్టమైన మాట అండి. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె నీకు కుమారుని కలుగా చేసేదను. రెండవ మాట, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగునని అబ్రహాముతో. యేసు ప్రభు వారు చూడండి, పాత నిబంధనలో యెహోవా దేవుడు పలికిన ప్రతి సందర్భములో యేసు ప్రభు వారు సూచన గుర్తుపెట్టుకోండి. నేను ఆమెను ఆశీర్వదించేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను. ఈ ఆశీర్వాదము కొరికే కదా యాకోబు రాత్రంతా ఏం చేశాడు? దొరై స్వామి ఏం చేశాడు? కావలి ఉన్నాడు కదా. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోరాడాడు. నువ్వు నన్ను ఆశీర్వదించు వరకు నేను నిన్ను, ఒక్క నరుడు తెల్లవారు వరకు ఆయనతో పోరాడాను. యాకోబు ఒక్కడు మిగిలేను, అతడు బతిమాలెను, అతడు కన్నీరు విడిచెను. యాకోబు ఆశీర్వాదం కొరకు కన్నీళ్ళు పెట్టుకుంటావంటే, శారాను గురించి ఏమంటున్నాడంటే దేవుడు, నేను ఆమెను ఆశీర్వదించాను. అడిగారు ఎప్పుడైనా, దేవా నా భర్తను, నా పిల్లలను, లేదా నా భార్యను, నా పిల్లలను ఆశీర్వదించు, శపించకూడదు. దావీదు ఏం కోరుకున్నాడు? 2 సమూయేలు 27:29 దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము. దినవృత్తాంతాల్లో ఇంకొక మాట ఉంది, నీవు ఆశీర్వదించిన ఎడల ఎన్నటెన్నటికి అంటబ్బా
సరే, ఆశీర్వదించబడును గాక అన్నాడు అంతే. నీవు ఆశీర్వదించిన ఎడల నూతన నిబంధనలో మనలను దేవుడు ఎందుకు పిలిచాడంట? ఎందుకు పిలిచాడంట? పేతురు పత్రికలో మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకై పిలువబడుతుంది. మూడవ మాట, శారాకు దేవుడు వాగ్దానం చేశాడండి. 17వ అధ్యాయము 19వ వచనం, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టెదవు. అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధన, నా నిబంధన అతనితో స్థిరపరిచాను. నీ భార్య అయిన శారా నిశ్చయముగా, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మొదట నవ్వుకున్నారు ఇద్దరు. నా చర్మం చూసి ఇట్లుంది, అయిపో చూసి బో చెప్తుంటాడు, భూమికి 4 అడుగులు ఉండడు కానీ సరే అలా అనలేదు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? శ్వాసిది గ్రహించాలి. నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకంటే దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము ఆయన నెరవేర్చు దేవుడు. వాగ్దానము నెరవేర్చు దేవుడు మన దేవుడు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 46వ వచనం. 8:46. 8వ అధ్యాయము 1 నిమిషం 56. 8:56. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది కలుగజేసి యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్కటైనను తప్పిపోయినది కాదు. ఆయన చేసిన శుభ వాగ్దానములలో, అందుకే 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవి క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నవి. నిశ్చయముగా ఆమె నీకు ఒక కుమారుని ఇస్తుంది. అబ్రహామును గురించి రోమాపత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలలో అవిశ్వాసము వలన 4వ అధ్యాయము 20-21 వచనాలు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. వాగ్దానము చేసిన వాడు సమర్థుడైన దేవుడు.
నాయకులు మాయకులు వాగ్దానాలు ఇస్తారు కానీ మర్చిపోరు. సరే, మనుష్యులు తమ గొప్పతనం కొరకు ఏవేవో వాగ్దానాలు ఇస్తారు, కానీ ఒక్కటి కూడా నెరవేర్చు. ఆయన వాగ్దానం చేసిన దానిని ఏమంట నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన, దేని వలన కాదు, బలం దేని వలన? విశ్వాసం వలన. ఎందుకంటే 18వ వచనములో నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భం మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. శారా కూడా ఎబ్రీ పత్రిక 11:11లో శారా కూడా అంటూ ఉన్నది చూడండి. 11:10 విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఏమెంచుకుందంటే శారా, నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చువాడు నెరవేర్చువాడని ఎంచుకొనెను. తాను వయసు గతించినదై గర్భము ధరించుటకు శక్తి. ఇదే విశ్వాసము అంటే. నిన్న వారంలోనే ఒక ఆమె 80 ఏళ్ళప్పుడు ఒక బిడ్డను తల్లిగా కానిపోయింది, పేపర్కి కూడా వచ్చింది. ఆమె వయసు 80 ఏళ్ళు. చూసారా? శారా కూడా దేవుని వాగ్దానమును ఏమి నమ్మింది? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుందంట. మనము పాపా ఎన్నెన్నో చెప్తాంటావు పా, ఒకటి కూడా జరగలే మాకు. ఎందుకు? నీ కళ్ళు నీ మనస్సు అవిశ్వాసముతో ఉంది. అవిశ్వాసముతో ఉన్నవానికి ఎన్ని విధాలు చెప్పినా కూడా వాడు విశ్వసించడు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని యొద్దకు వచ్చేవాడు తనకు తాను ఉన్నాడనియు తన యొద్దకు వచ్చువాడు ప్రతిఫలము దయచేయువాడని అమ్మవలెను కదా. చెప్పు బేబీ, అమ్మవలెను? అమ్మవలెను కాదమ్మా, నమ్మవలెను. చూసారా? చాలామంది అమ్మడానికి చూసుకుంటున్నారు ప్రభును, దేనికైనా. చూసారా? నమ్మవలెను కదా. మా దేవుడి కార్యం సాధిస్తాడు, జరిగిస్తాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము
సాధ్యమే అన్నాడు. సరే, నమ్ముట నీ వలనైతే నేను ఈ కార్యం చేయి అది చాలామంది అపనమ్మకముతో బతుకుతూ ఉన్నారు. ఏం చేస్తాడు దేవుడు అని చెప్పేసి వాడు ఖచ్చితంగా అడిగాడు, నేను నమ్ముచున్న ప్రభువా, కానీ నా అంతరాత్మలో యాడో శోధిస్తూ ఉంది అవిశ్వాసము, అది లేకుండా చేసాను అన్నాడు. నాకు అపనమ్మకం ఉండకుండా నాకు సాయం చేయ్యా, ప్రభుని అడగాలి. దేవుని లేఖనాలను విశ్వసించాలి. నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని. ఎందుకంటే దైవ స్వభావంలో పాలివారవుటకు ఈ వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడంట. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో. ఇక 1 యోహాను పత్రిక 2:25లో దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవము అనుగ్రహింతు అనునదియే తానే మనకు చేసిన ఇదే. మళ్ళీ ప్రత్యేకంగా ఏం చెప్పాడు, నూతన సంవత్సరం నాబొద్దు వాగ్దానాల పండుగ జరుగుతుంది. చూసారా? ఊరికి తీసుకోకూడదు, నువ్వు అందులో ఏమైనా వేసే తీసుకోవాలి. వ్యక్తికి వాగ్దానం, ఇంటికి వాగ్దానం, సంఘానికి వాగ్దానం, సంఘమంతటికి వాగ్దానం. ఓనికి అలాగే వాగ్దానం వచ్చింది, నీవు ఫలించిన ఎడలా నరకబడుదువు అని. వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, మన సాయిబండ యోహాన్ ఇప్పటికీ ఉన్నాడు. అన్నా ఏందన్నా ఇట్లా వచ్చింది అన్నాడు. ఒరే, అది దేవుంది కాదురా, రాసినవాడు మనిషి, నువ్వేం నరకబడవులే అని చెప్పేసి. అది జరిగే దాదాపు ఒక 25 సంవత్సరాల కిందట సంఘటన చెప్తూ ఉన్నా. చూసారా? దేవుడు శారాకు వాగ్దానం ఇచ్చాడు. శారా అబ్రహాము విషయములో సహకారిగా ఉందండి. ఎందుకంటే ఆమెకు అందము శత్రువు రాజు ఎదుట ప్రశంసించబడుతూ ఉంది. కానీ నేను అందగత్తెను కదా, నా భర్త లోపం కలిగిన వాడు కదా, నా భర్త పనికిమాలినోడు కదా, నా అందానికి ఎందుకు పనికిరాడు కదా అని శారా ఎప్పుడూ తన గొప్పతనాన్ని చూపించుకోలే. శారా అందాల రాశి, కానీ తన భర్తను చెప్పు కృపం ఏమని పిలిచేది? పనికిమాలినోడనే. దాడికి పోతున్నావురా, బజారు పోతున్నా, పోయినాడు పొద్దున పోయినాడు, మసాలా తెస్తాను, ఇంతవరకు రాలే, రమ్మను పో. చూసారా? తన గొప్పతనం శార ఎక్కడ చూపించుకోలేదు. తన భర్తను యజమానుడని పిలుచుచు లోబడి ఉండేను. ఎంత గొప్ప మాట అండి. దాదాపు అనేక మజిలీలు చేశాడు అబ్రహాము. ఎక్కడికి వెళ్ళినా కూడా శారా అబ్రహాముతో వస్తూనే ఉంది. మనం దేవుని సేవకు ఎక్కడన్నా రావాలన్నా కూడా మన ఇల్లు కాదు కదా, మనం వదిలిపెట్టి రావడానికి కూడా ఇష్టపడం. మనం ఎక్కడైనా సభలు జరిగితే
స్థానిక సంఘాలు తెనాలి మీటింగులు పెడితే అస్సలు కదలం. కానీ శారా అలా కాదు. ఎక్కడికి ప్రయాణం చేయినా కూడా శారా అబ్రహాముతో ప్రయాణం చేస్తూనే ఉంది. అబ్రహాముకు సహకారి, మండు టెండల్లో భార్యకు ఒక బాధ్యత చెప్తూ ఉన్నాడు. ఆదికాండం 18:6. అధ్యాయము 6వ వచనం. అబ్రహాము గుడారములో ఉన్న చదువు. 8వ అధ్యాయము 6వ వచనం. శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి చేసి రొట్టెలు చేయుమని. ఏమంట? ఏ వేళ? ఎండవేళ. మనమైతే ఎలా పాల లేదా ఏదబ్బా, అన్ని ఆదివారం పెడతాడు ఆయన. చూసారా? కానీ అబ్రాహం పనివారు అలా కాదు. వాళ్ళు యుద్ధానికి ముందున్నారు, పరిచర్యకు కూడా ముందున్నారు. చూసారా? తన తమ్ముడు చెరపట్టబడని విని అబ్రహాము తన ఇంటిలో అలవరచబడిన 318 మందితో, ఇక ఏ పొరుగు వారిని కూడా అద్దెకు కూడా పిలుచుకోలేదంట. 5 మంది బందిపోటు రాజు దొంగలను జయించాడు అబ్రహాం. ఇప్పుడు ఎండవేళ పనివాడికి చెప్తున్నాడు, రే మీరు పశువుల మందలోకి వెళ్ళి ఒక శ్రేష్టమైన పశువు తీసుకొచ్చి వధించండి. వధించడంలో అదేందు వల్ల తెల్లారాళ్ళకల్లే ఉండదు. కానీ ఇక్కడ మధ్యాహ్నం చేస్తున్నారండి వీళ్ళు. ప్రార్థన విషయంలో ఏలియాజర్ బావి దగ్గర మోకాల్లోని తన పని సఫలీకృతం కొరకు తాను మోకాలు ఉండడమే కాదు, తన వెంట తెచ్చుకున్న ఏనుగులను ఎలుగుబంట్లు ఉన్నాయి. చెప్పుమ్మా, బిషప్ పెద్ద కుమార్తె. మీ అక్క మీ చెల్లెలు కాలేదు ఏమంటారు? ఏమవుతుంది? ఎలుగుబంట్లున్నా ఏనుగులున్నా. నేను రాక వచ్చిన ఇట్లా అడిగితే రేపు శనివారం కూడా రాను చూడు అంటాను. సరే, ఒంటెలు కూడా మోకరింపజేసి తాను మోకాలు ఉండడమే కాదు, ఒంటెలను కూడా మోకరింపజేశారు. చూసారు? అబ్రహాం పనివారు వారు ప్రార్థనకు సిద్ధంగా ఉన్నారు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, పరిచర్య చేయటం కూడా. కనుక రక్షింపబడిన పిల్లలు, సహోదరులు ప్రతి విషయంలో కూడా వారు సిద్ధముగా ఉండాలి. వాయిదాలు వేసుకోకూడదు. ఎప్పుడు సమయం వచ్చునా. దావీదు యొక్క సేవకులు చూడు ఏమంటున్నారు? 2 సమూయేలు గ్రంథం 'నీవిచ్చిన మాట నెరవేర్చుటకు మేము చేయుటకు సంసిద్ధముగా ఉన్నాము' అన్నారండి. కనుక ప్రతి సమయంలో కూడా విశ్వాసి సిద్ధపడి ఉండాలి. అప్పటికప్పుడు కాదు,
నీవేమి సెలవిచ్చెదవో అది నెరవేర్చుటకు మేము సిద్ధముగా ఉన్నాము. 21వ అధ్యాయం 1వ వచనములో యెహోవా శారాను దర్శించెను. ఆదికాండం. ఎంత గొప్ప దేవుడని మన దేవుడు. ఏం చదువుతున్నాము? తానిచ్చిన మాట చొప్పున, తానిచ్చిన నియామక కాలములో శారాను దేవుడు దర్శించాడు. ఎంత గొప్పదండి! ఎందుకంటే ఆతిథ్యము చేయ మరువకుడి, ఎరుగకే కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. చూసారా? ఇప్పుడు శారా అనేకులకు సాక్షిగా ఉంది. ఆదికాండం 21:6 చూడండి. 21వ అధ్యాయము 6వ వచనం. దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వెదరు అని. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పునో, నేను అతనికి ముసలితనమందు కుమారుని కంటిని కదా. సరే, ఒక సాక్షి శారా. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనడానికి 18:10 అదే కదా శారత్ అన్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇర్మీయా గ్రంథం 30 కూడా అదే కదా. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇవి మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యములే. 21వ అధ్యాయము 2వ వచనములో శారా జీవితములో దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించాడు. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి ముసలితనమందు అతనికి కుమారుని. దేవుని నిర్ణయ కాలం. చూసారా? మన కాలాలు సరిగ్గా ఉండవు, మన గడియారాలు కూడా సరిగ్గా పనిచేయవు. కానీ దేవుని గడియారము అది పర్ఫెక్ట్ అయినది. అందుకే మరియ ఏమనింది? దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము కానేరదు అనిందండి. దేవుని నిర్ణయ కాలం ప్రతి వారికి ఒక సమయం ఉంది. అంతవరకు ఎలాగుండాలంటే ఏం చెప్తుంది బైబిల్? దేవుడు తగిన సమయం. చూసారు? ఎస్తేరుతో మొర్దెకై ఏమన్నాడు? నీవు ఈ సమయమందు వచ్చితివేమో. ఆలోచించు. ఇంకొకటి, ఒకవేళ నేనేనా అన్నట్టుగా నువ్వు మౌనముగా ఉంటే యూదులకు సహాయము మరి యొక్క దిక్కు నుండి. చూసారా? ఎన్ని నిరీక్షణ కలిగిన మాటలండి. మనం ధ్యానించాల, బైబిల్ పఠించాలా.
మానేశాం, ఒట్టి మాటలకు దిగిపోయాం. అందుకనే సతికిలబడిపోతున్నాం. సమయం దొరికినప్పుడల్లా దేవుని గ్రంథాన్ని ధ్యానిస్తే అనేకమైన ఆశ్చర్య కార్యాలు బయటపడతాయి. భక్తుడు అదే కదా కోరుకోండేది, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా మనోనేత్రాలు తెరవయ్యా అన్నాడు. సహోదరులారా, మనం ప్రార్థన చేసుకుందాం. శారా జీవితములో శారాయిని శారాగా మార్చిన దేవుడు. శారాయి అనగా జగడగొండి, శారా అనగా రాజకుమారి. శారా దేవుని చేత ఆశీర్వదించబడినది. శారా దేవుని వాగ్దానము పొందినది. శారాను దేవుడు దర్శించెను. శారా దేవునికి సాక్షిగా ఉంది. శారా తన భర్తకు అన్ని విధాలుగా సహకారిగా ఉన్నది. శారా తన భర్తను యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉంది. శారా సాక్షిగా నిలిచిన శారా జీవితములో దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించాడు. మరి మన ఆధ్యాత్మిక జీవితంలో మరి దేవుని ఆశ్చర్య కార్యములను మనం నమ్మితే దేవుడు కూడా మన జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. ఓకే. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. కొందరు రాలేకపోయారు, మరొక తరుణంను దయచేయండి. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, కొందరు రాత్రింబగళ్ళు భిన్న విధాలుగా ప్రయాసపడుతున్నారు, డ్యూటీలలో ఉన్నారు. అందులో బిషప్ రాజయ్య ఉన్నారు. వారి యొక్క డ్యూటీలను దీవించి క్షేమంగా నడిపించండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా. పాల్ మరి డిగ్రీ పరీక్షలు రాస్తున్నాడు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా. తల్లిదండ్రులు వేసిన పంట పొలాలను దీవించండి, మంచి ధరకు అమ్మబడి ఉన్నట్లుగా మీకు దయచేయండి. జెస్సీ, దివ్యాలు MBA పరీక్షలు రాశారు. దివ్య మరి జెస్సీ మరో పరీక్షలు రాసింది, మంచి ఫలితాలతో పాస్ అవుతుంది మీ కృపను. దాస్ కుమార్తె ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసి, వసంతరావు కుమారుడు, అలాగే మరి యేసు ప్రభువ జగదీష్ అన్న కుమార్తె సింధు కూడా రాసింది. నేను ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవుతాను మీ కృపను దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభువ పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన రేకుల షెడ్డు విషయంలోనూ, ముందర ఉన్న స్థల విషయంలో మీ కృపను దయచేయండి. మా యాడికి మండలములో ఉంటున్న ఆసుపత్రి, MRO, MDO, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను దీవించండి, చక్కగా పాలించినట్లుగా మీ కృపను దయచేయండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. రాష్ట్రపతి గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులను, సైనిక పటాలను దీవించండి. ప్రపంచ ప్రజలను, నాయకులను, అధికారులను దీవించండి. మీ రాజ్య సేవ విస్తీరణ
విరివిరిగా సాగుటకు మీ కృపను దయచేయండి. పగడాల ప్రవీణ్ గారు ఇదిగో మరి ఆయన మీ వద్దకు చేర్చబడ్డాడు. ఆయన భార్య పిల్లలకు సేవకు మీరు ఇమ్మానీలుగా ఉండి నడిపించండి. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నారు. నైనా వారి కుటుంబం పక్షం ఇమ్మానీయులుగా ఉండి మీరు నడిపించమని అడుగుతున్నాను. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా యాడికి మండలము నుండి ఉద్యోగము నిమిత్తము, ఉపాధి నిమిత్తము, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు దీవించండి. నేను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. ఉన్నతమైన చదువులు చదివి వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి యొక్క ఉద్యోగ విషయాలలో, వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును దయచేయండి. మిమ్మల్ని దూషించిన ఈ లోకంలో ఉన్నాం, మిమ్మల్ని సిలువ వేసిన ఈ లోకంలో మేము ఎక్కడికి వెళ్ళినను మీ కృపాక్షేమాలుంచి మీరు కాపాడమని అడుగుతున్నాం. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ముఖ్యంగా సండే స్కూల్ మేడం కొరకే మేము ప్రార్థిస్తాం. మరి విపరీతమైన జ్వరముతో, మరి బలహీనతలతో ఉన్నది కళా మేడాన్ని మీరు ముట్టు స్వస్థపరచండి. భర్త పిల్లలను కూడా దీవించండి. లెనిన్ ఆ చేతి గాయాన్ని కూడా మీరు ముట్టు స్వస్థపరచండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తాను. రాత్రి మీరు మహిమ పొందండి. మా ప్రజలను దీవించండి. కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయి అంటూ మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారు మీరు దీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరు, చాపరాళ్ళ సంఘాలను కూడా మీరు బలపరచండి. రాత్రి మీరు మహిమ పొందండి. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్.